నమస్కారం. మీరు చూస్తున్నారు జీకేవేల్. నా పేరు కృష్ణారెడ్డి. మనం వాస్తుపై ప్రయోగాత్మక అధ్యయనం చేస్తూ వీడియోలు చేస్తున్నప్పుడు పడమట రోడ్డు ఉంటే ఇల్లు ఎలా నిర్మించుకోవాలని చెప్పిన వీడియోలో కొంతమంది అడిగిన ప్రశ్నలో ఒక ప్రశ్నను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఆ ప్రశ్న ఏంటంటే, నీరు బయటికి వెళ్ళే మార్గం ఎలా సార్? అంటే మనం వాడిన నీరుంటుంది ఇంట్లో, లేదా వర్షానికి వచ్చిన నీరుంటుంది, ఏదైనా మన మొత్తం కాంపౌండ్లో ఆ వాటర్ అనేది బయటికి, మన కాంపౌండ్ నుంచి బయటికి ఎలా వెళ్ళాలి అనేది ఈ క్వశ్చన్ ఎందుకు అడిగారంటే, సహజంగా నీరు అనేది ఎప్పుడైనా ఇంట్లో పల్లం వైపు, అది ఈశాన్యం వైపు ప్రవహించాలి. ప్రతి ఇంట్లో కూడా సహజంగా అది ఏ రోడ్డు ఉన్న ఇల్లు అయినా సరే ఈశాన్యం వైపే ప్రవహించాలి. కానీ పడమట రోడ్డు ఉన్నప్పుడు ఈశాన్యం వైపు ప్రవహించిన తరువాత మనకు అవతల గోడ, ఈస్ట్ గోడకు అవతల ఇల్లులు ఉండొచ్చు, వేరే వాళ్ళ ప్లేసులు ఉండొచ్చు, అక్కడ రోడ్ లేదు కాబట్టి. ఇటువైపు ఉత్తరం గోడ పక్కన ఇల్లు ఉండొచ్చు, కాబట్టి ఆ ఈశాన్యం నుంచి బయటికి వెళ్ళే మార్గం ఉండదు. ఈ వాడుక నీరు అనేది ఈశాన్యం నుంచి పడమట రోడ్డు ఉన్న ఇంటికి ఈశాన్యం నుంచి బయటికి వెళ్ళే మార్గం ఉండదు. కాబట్టి వీళ్ళు నీళ్లు ఎట్నుంచి వదలాలి, ఎట్నుంచి బయటికి పంపాలి అని అడుగుతున్నారు. ఏం పర్వాలేదండి, పడమర రోడ్డు ఉన్న ఇంటికి అయినా సరే, ఏ ఇంటికైనా సరే, మనం ఇంట్లో ఉన్న నీరు, వాడుక నీరు అయితే, మీ వర్షపు నీరు అయితే అంతా కూడా ముందు ఈశాన్యానికి చేరవేయాలి. ఖచ్చితంగా ఈశాన్యం వైపు, తూర్పు ఉత్తరం కలిసిన మూలను ఈశాన్యం అంటాం కదా, ఆ ఈశాన్యం వైపు చేరవేసి అక్కడ నుంచి లోపల భూమిలో ఉత్తరం గుండా పొడుగ్గా మన గోడ వైపు, గోడ నుంచి ఈశాన్యం నుంచి వాయువ్యం వరకు ఒక పెద్ద వాటర్ పైప్ వేసుకోవాలి. భూమిలో ఈశాన్యం నుంచి వాయువ్యం వరకు వేసుకొని వాయువ్యం గుండా అవుట్ సైడ్, మన కాంపౌండ్ అవుట్ సైడ్ వాటర్ని ఏదైతే డ్రైనేజీలోకి వదులుకోవచ్చు. అర్థమైంది కదా? నీరు అనేది మొత్తం కూడా ఈశాన్యం వైపు కలెక్ట్ చేసుకొని ఈశాన్యం నుంచి, భూమిలో నుంచి ఒక పెద్ద పైప్ వేసుకొని ఈశాన్యం నుంచి వాయువ్యం వరకు ఉత్తరం గోడ అమ్మటి పైప్ లైన్ వేసుకొని ఆ లైన్ ద్వారా వాటర్ను పంపించి మన మొత్తం కాంపౌండ్ లో చూసుకుంటే వాయువ్యం మూల గుండా, కరెక్ట్ గా చెప్పాలంటే పడమర వాయువ్యం మూల గుండా నీరు బయటికి వెళుతుంది. పడమర రోడ్డు ఉన్న ఇంటికి పడమర వాయువ్యం గుండా నీరు బయటికి వెళుతుంది. ఈ ప్రశ్నకు సమాధానం అది. ఇంకా ఇదే కాక ఎటువంటి ప్రశ్నలు ఉన్నా అడగొచ్చు. ధన్యవాదాలు.